ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇవాళ మనతో ఉన్నారు ఫర్ ఎవర్ మిస్సెస్ ఇండియా 2024. ఎక్కడ నుండి మీరు తెలంగాణలో హైదరాబాద్ హైదరాబాద్ నుండి? Okay. ఏం చేస్తుంటారు మీరు? నా 10th అయిన వెంటనే ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఈటీవీ. అంటే ఏం అడుగుతారు అంటే యూజువల్లీ వాక్ చేసి చూపించమంటారు. వాట్ యాక్చువల్లీ దే ఆస్క్? అప్పుడే వాళ్ళు చెప్తారు మీరు డైలీ ఇంట్లో మీరు ఆ హిల్స్ తో పాయింటెడ్ హిల్స్ తో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కాస్ట్యూమ్ జ్యువెలరీ అంతా మీ ఓనా లేకపోతే మీకు ఎవరైనా స్టైలిస్ట్ అలా ఉన్నారా? నేను ఓన్ గా సెట్ చేసుకున్నానండి. అన్ని సెల్ఫ్ మేడా కాదా, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ డే చెప్పారనమాట, కాల్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ రౌండ్ అని. ఓ మై గాడ్ అమ్మయ్య అనుకున్నాను. ఇప్పుడు ఈ 60 మందిలో నుంచి ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, తర్వాత మిమ్మల్ని పిలిచారా? సో అక్కడ జడ్జెస్ ని బాగా మీకు క్రౌడ్ వచ్చింది, ఇక్కడ నుంచి మీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? ఒకసారి మనం ఎఫ్ఎస్సిఆలో ఒక పార్ట్ అయిపోయాక సో నెక్స్ట్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫర్ 2025 ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా వాళ్ళకి? ఒకటేనండి, మెయిన్ థింగ్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరైనా డౌన్ చేస్తుంటే పట్టించుకోకండి, అస్సలు కేర్ చేయకండి. మీ టార్గెట్ మీదే మీరు పెట్టుకోండి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. క్రిటిసిజమ్స్ కూడా ఉంటాయి, పట్టించుకోకండి. నమస్తే వ్యూస్, ఇవాళ మనతో ఉన్నారు ఫర్ ఎవర్ మిస్సెస్ ఇండియా 2024 ఆది ఆంధ్ర రమాదేవి గారు. నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ మ్యామ్. మన తెలుగు అమ్మాయిలు సినిమాల్లో వచ్చిన, బ్యూటీ పేజెంట్స్లో వచ్చిన, స్పోర్ట్స్లో వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు గొప్ప ఎంతూజియాజం ఉంటుంది అనమాట. ఎందుకంటే వి ఫైట్ ఎ లాట్. అన్ని ఆర్ట్స్ కి అగేన్స్ట్ గా వి ఫైట్ ఎ లాట్ అండ్ వి కమ్ హియర్. సో అందులో మిస్సెస్ అంటే మిస్సెస్ ఇండియా ఫర్ ఎవర్ మిస్సెస్ ఇండియా అంటే పాపను చూసుకుంటూ, మీకు ఒక పాప ఉంది, పాపను చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, ఇన్ని బ్యాలెన్స్ చేస్తే అట్ ద సేమ్ టైం పేజెంట్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా బ్యాలెన్స్ చేస్తే అంత దూరం వెళ్ళి టైటిల్ గెలుచుకురావడం అంటే దట్స్ అమేజింగ్ అండ్ గ్రేట్ థింగ్. నో వి ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్లీ నా ప్రీవియస్ ప్రొఫెషన్ ఐ వాజ్ డూయింగ్ యాజ్ అ హెచ్ఆర్ ఇన్ కన్సల్టెన్సీ, and before that also I have an experience in a call center. నా 10th అయిన వెంటనే ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఈటీవీ. అందులో శివలీలలు అనే సీరియల్లో చేశాను, అదే మునికన్య క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత ఐ గాట్ సో మెనీ, నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి తెలుగులో, అందులో మూవీస్ లో కూడా వచ్చాయి. మా మదర్ కొంచెం అప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, లైక్ నేను ఒక్కదాన్ని, తనకి ఎవరు లేరు. సో తను కొంచెం భయపడింది, అంటే ఫీల్డ్ లోకి పంపించాలంటే కొంచెం షీ ఫెల్ట్ కొంచెం భయం వేసింది. దాని తర్వాత ఐ వెంట్ ఆన్ విత్ మై స్టడీస్ అండ్ ఆల్, అదంతా కంటిన్యూ అయింది. మొత్తం స్టడీస్ అయిపోయాక కాల్ సెంటర్ జాబ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఏ హెచ్ఆర్ చేశాను కన్సల్టెన్సీలో. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక ఇంకా ఆ ప్యాషన్ అనేది ఉండిపోయింది మనసు లోపల, ఏదో చెయ్యాలి, ఏదో ఐడెంటిటీ తెచ్చుకోవాలి. మనము ఉమెన్ అంటే మన మనసులో ఉన్నాయి, మనము కంపల్సరీ మనం గెలుచుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి ఏదో ఒకటి లైఫ్ లో అని అనిపించింది. అండ్ ఈ యాక్టింగ్ ప్యాషన్, మోడలింగ్ ప్యాషన్ అయితే అది ఎప్పటి నుంచో ఉంది, అది ఏం చేయాలి అని అనిపిస్తే ఐ సా ఇన్ ఇన్స్టాగ్రామ్ ఎఫ్ఎస్సిఏ వాళ్ళ గురించి యాడ్ చూశాను. చూసి ఐ ఫెల్ట్ ఓకే, దిస్ మైట్ హెల్ప్ మీ టు మేక్ మై ఓన్ ఐడెంటిటీ. నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనేసి అనిపించి దానికి నేను అప్లై చేశాను. అప్లై చేస్తే దే సెడ్ ఆడిషన్ అన్నారు. ఆడిషన్ ఉంటుందంటే 1 fine day ఆడిషన్ కి ఆన్లైన్ లోనే ఆడిషన్ తీసుకున్నారు. ఐ హర్డ్ దట్ 5,000 people gave audition. 5,000 people ఆడిషన్ ఇస్తే అందులో ఓన్లీ 200 members సెలెక్ట్ అయ్యారు. ఆ 200 members లో ఐ వాజ్ ద వన్. వావ్. ఐ ఫెల్ సో హ్యాపీ. ఆడిషన్ లో సెలెక్ట్ అయిపోయాను. అయ్యాక ఆడిషన్ అంటే ఏం అడుగుతారు అంటే యూజువల్లీ వాక్ చేసి చూపించమంటారు? వాట్ యాక్చువల్లీ దే ఆస్క్? దే ఆస్క్ లైక్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు.
అండ్ వాళ్ళు ఏంటి చెక్ చేస్తారంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అండ్ హౌ ఎంతూసియాస్టిక్ యు ఆర్, అంటే మీరు ఎంత ఇష్టంతో మీరు ఇందులో పాల్గొనగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఛాన్స్ ఇచ్చినా కానీ హౌ రెడీ యు ఆర్ అనేది చూస్తారు. హౌ రెడీ షీఈ్ అని అది చెక్ చేస్తారు. కాన్ఫిడెన్స్ స్కిల్స్ మెయిన్ వాళ్ళకి. కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కదా అది. అండ్ తెలిసి మంచి హైట్, మంచి చక్కగా ఉందా తన స్ట్రక్చర్, అది హైట్, ర్యాంప్ వాక్ కి మెయిన్ అదే కదా చూస్తారు. సో మోడలింగ్ అంటేనే అది లుక్. సో అవుటర్ లుక్ ఇంపార్టెంట్ వాళ్ళకి, హైట్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా. సో ఇవన్నీ చెక్ చేస్తారు ఆడిషన్ లో. అవన్నీ చెక్ చేశాక జస్ట్ ఒక 60 seconds ఇస్తారు. దాని లోపే మనం ర్యాంప్ వాక్ చేసి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలి. 60 seconds అంతే అండి. అది వాక్ చేసి ఇంట్రొడక్షన్ చేశాను, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, వాక్ చేశాను. అండ్ వాళ్ళ విల్ సే యూ ఇన్ నెక్స్ట్ డే విల్ కన్ఫర్మ్ యూ అన్నారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, విల్ ఇన్ఫార్మ్ యూ అని అన్నారు. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఫర్ అన్ ఆడిషన్, గుడ్ లక్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ దాని తర్వాత మా సెషన్స్ అని స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ నేను FSCA ఫరెవర్ స్టార్ తో 1 year నేను జర్నీ చేశాను. ఏముంటదండి ఈ 1 year లో? 1 year లో ఏముంటదంటే, మార్చ్ లో నేను ఆడిషన్ ఇచ్చానండి. 2024 మార్చ్ లో నేను ఆడిషన్ ఇచ్చాను. ఫెబ్ లో అప్లై చేశాను, ఫెబ్ ఎండింగ్ లో. మార్చ్ లో ఆడిషన్ ఇచ్చాక నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. ఆడిషన్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అండ్ నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ FSCA అని మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఆ గ్రూమింగ్ చేస్తారు, మనల్ని మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ చేస్తారు. గ్రూమింగ్ ఎలా ఉంటుందంటే, మా గ్రూమర్ అండ్ మెంటర్ సాక్షి మ్యామ్, షీఈ్ అ న్యూట్రిషనిస్ట్ ఆల్సో అండ్ షీ హెల్ప్ మీ అ లాట్. అసలు ఈ సక్సెస్ నాకు రావడానికి కారణమే ఆ మ్యామ్ యాక్చువల్లీ. సో షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ కూల్ ఉమెన్. తను ప్రతి సెషన్ లో వచ్చి ఒక మోడల్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు తను ఎలా బిహేవ్ చేయాలి, ఎంత డీసెంట్ గా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తనను తను క్యారీ చేసుకోవాలి, ఎలా డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, అండ్ ఆర్నమెంట్స్ కూడా ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్క దాని గురించి చెప్తారు. ఆర్నమెంట్స్ మీకు ఇంతవరకు ఉంటుంది టైం స్కోప్. మీరు ఆన్లైన్ లో సెషన్స్ ఇచ్చిన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ సెలెక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే మీరు ఏంటి, మీ జ్యువెలరీ ఎలా ఉండాలి, మీ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, మీ వాకింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు సెషన్ లో వాళ్ళు చెప్తారు. సో అవి మనం చాలా జాగ్రత్తగా వినేసి ఓన్ చేసుకొని దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇవే ఉంటాయి సెషన్స్ అంటే. బ్యూటీ పేజెంట్స్ అంటేనే నార్మల్ గా ఫుడ్ కన్స్ట్రెయింట్ ఉంటది, ఇదే తినాలి అవే తినాలని ఉంటది. ఈ 1 year మీరు వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు కదా, ఈ 1 year లో ఏం తిన్నారు చెప్పండి? టు బి ఫ్రాంక్, రైస్ మర్చిపోయానండి. తినలేదు 1 year? నో. 1 year రైస్ ఓన్లీ. నాకు తెలిసి నేను తీసుకున్నది అంటే రైస్ చాలా రేర్. ఒక మొత్తం డేలో ఐ యూస్ టు టేక్ ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ రైస్. మోస్ట్లీ ఐ గో ఫర్ చపాతీసే తీసుకునేదాన్ని. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మీ ఫుడ్ రొటీన్ చెప్పండి, అసలు ఏం తింటారు, ఏం చేశారు? మార్నింగ్ అంటే నేను లైట్ గా ఒక దోశ, లైట్ గా జస్ట్ టిఫిన్, ఒక దోశ అంతే. చిన్న ప్రోటీన్ షేక్ అలాగా తీసుకునేదాన్ని. ప్రోటీన్ షేక్ తీసుకొని, ఒకవేళ దోశ లేకపోతే ప్రోటీన్ షేక్ తీసుకునేదాన్ని. ప్రోటీన్ షేక్ మనకి ఈవినింగ్ వరకు డైట్ లాగా పనిచేస్తుంది, అంటే ఆకలి అవ్వనివ్వదు. సో అది మనకి డైట్ కూడా చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అది హెల్ప్ చేస్తుంది. అది నాకు బాగా హెల్ప్ చేసింది. అండ్ దాని తర్వాత రైస్ మటుకు చాలా అవాయిడ్ చేశాను. 50 kgs మెయింటైన్ చేశాను. అంటే ముందు నుంచి నాది అదే వెయిట్. ఆ వెయిట్ మళ్ళీ పెరగకుండా అలాగే మెయింటైన్ చేశాను. మరి అదే బ్రేక్ఫాస్ట్ అంతే. ఇంకా లంచ్ జస్ట్ ఇంత రైస్ అంతే. దాంట్లో కర్రీస్ మామూలుగా జనరల్ గా మనం ఏమేమి తీసుకుంటాం జనరల్ గా తీసుకునేదాన్ని, కానీ రైస్ మటుకు ఎక్కువ తీసుకునేదాన్ని. నట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి? ఫ్రూట్స్ నైట్ తీసుకునేదాన్ని. ఏదన్నా ఒక డిన్నర్ లేదు. ఇంకా డిన్నర్ ప్లేస్ లో ఓన్లీ ఫ్రూట్స్. కానీ క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆకలి ఉంటాయి, దేంట్లో దాంట్లో రీప్లేస్ చేయాలి కదా. దేంతో రీప్లేస్? నట్స్ ఆర్ ఫ్రూట్స్, ఇంకేదైనా రీప్లేస్మెంట్ ఉందా? రీప్లేస్మెంట్ అంటే ఓన్లీ చపాతీస్. ఎన్ని తినగలరు? 2 అన్నా 3 అన్నా అంతే. సైజు ఎంత చిన్నగా ఉంటే అంత డైట్.
అది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంత తక్కువ తింటే మన డైట్ అలాగ ఉంటుంది. అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే వాళ్ళు, కానీ ఏంటి ఫుడ్ తక్కువ తిన్నారు, ఓకే డైట్ కావాలి కాబట్టి న్యూట్రియంట్స్ అందాలి కదా బాడీకి. దాన్ని అంటే ఇప్పుడు కార్బ్స్ అవాయిడ్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ ఏదో ఒక న్యూట్రియంట్స్, నట్స్, ఫ్రూట్స్, ఇంకేటో ఆకుకూరలో ఏమో పెట్టాలి కదా. అంటే మోస్ట్లీ పాలకూర, తోటకూర కర్రీస్ తో దాన్ని రీప్లేస్మెంట్ చేసేదాన్ని. అండ్ ఫ్రూట్స్ మటుకు కంపల్సరీ ఏమన్నా ఆరెంజ్ కానీ యాపిల్ కానీ చిన్న స్లైసెస్ అలాగా తీసుకునేదాన్ని. మోస్ట్లీ మటుకు డైట్ మటుకు చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తేనే మనం ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేయగలం. ఆ సెషన్స్ తర్వాత మళ్ళీ నాకు ఫస్ట్ రౌండ్ అని మాకు పెట్టారు 1 fine day. అది మాకు ఒక సెప్టెంబర్ లో క్రౌనింగ్ అయింది, మాకు సిటీ క్రౌనింగ్ అయింది. దానికి ముందు ఆ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని 3 rounds ఉంటాయి. ఆ రౌండ్స్ లో క్లియర్ చేస్తేనే సిటీ క్రౌనింగ్ కి సెలెక్ట్ అవుతాం. సో ఆ రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ లో మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ మళ్ళీ అడుగుతారు. ఫస్ట్ రౌండ్ లో మళ్ళీ అడిగి మళ్ళీ ర్యాంప్ వాక్ చేయమంటారు. అది మన హిల్స్ మీకు తెలుసు కదా, హిల్స్ ఎలాగా పాయింటెడ్ హిల్స్ ఉంటాయి. ఆ పాయింటెడ్ హిల్స్ మీద ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో అంటారు వాళ్ళు ఫస్ట్. ఈ గ్యాప్ లో మనం సెషన్స్ వాళ్ళ దగ్గర మనము ఎప్పుడైతే మెంటరిజం వాళ్ళు చేస్తారో, సెషన్స్ అన్ని వింటామో, అప్పుడే వాళ్ళు చెప్తారు మీరు డైలీ ఇంట్లో మీరు ఆ హిల్స్ తో, పాయింటెడ్ హిల్స్ తో మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు అక్కడ పెద్ద ర్యాంప్ వాక్ షోలో ర్యాంప్ వాక్ చేసినప్పుడు మీరు తొనకకూడదు, జనకకూడదు. సో డైలీ ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు డైలీ దాన్ని మీ లైఫ్ లో ఒక పార్ట్ చేసుకోవాలి. పాయింటెడ్ హిల్స్ మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి మీకు. అలాగైతేనే మీరు అక్కడ ర్యాంప్ వాక్ చేయగలుగుతారు. అలాగా మాకు మొత్తం మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తారు వాళ్ళు. సెషన్స్ లో మా మైండ్ అంతా అలా సెట్ చేసేస్తారు. సో మేము అలా డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. చేసి ఇంకా ఆ ప్రాక్టీస్ ని వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో చెక్ చేసేవాళ్ళు. ఫస్ట్ రౌండ్ పెడతారనమాట. పెట్టేసి హౌ షీ ఈజ్ వాకింగ్, ఆ పాయింటెడ్ హిల్స్ తో ఎలా వాక్ చేయగలుగుతుంది అది చెక్ చేస్తారు. చెక్ చేసి అది కూడా మాకు ఎక్కువ టైం ఇవ్వరు. ఓన్లీ 60 seconds లో మా టాలెంట్ మేము చూపించుకోవాలి. 1 minute లో అంతే. 60 seconds లో అది ఇంకా నువ్వు ఏమన్నా చేయి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. నీ ర్యాంప్ వాక్ వాళ్ళకి నచ్చాలి. జడ్జెస్, హైయర్ అఫీషియల్స్, ఆ జడ్జెస్ వేరేగా ఉంటారు. వాళ్ళు చూస్తారు, ఒక 3-4 వాళ్ళు చూసి మీరు ఆ ర్యాంప్ వాక్ ఒక సాంగ్ మనమే అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో. ఆ సాంగ్ పెట్టుకొని ఆ ర్యాంప్ వాక్ చేసేసి వాళ్ళకి మంచి స్మైలింగ్ ఫేస్ తో, మంచి యాటిట్యూడ్, బెస్ట్ 60 seconds లో చూపించేయాలి. మన టాలెంట్ ఏంది మనం ఇంప్రూవ్ చూపించేసుకోవాలి వాళ్ళకి. అందులో మనం సెలెక్ట్ అయిపోతాం. అది సెలెక్ట్ అయ్యాక తర్వాత మళ్ళీ మనకి సెకండ్ రౌండ్ నెక్స్ట్ వీక్ లో. ఆ నెక్స్ట్ వీక్ లో ర్యాంప్ వాక్ విత్ ఎనీ డాన్స్, ఏదైనా డాన్స్, మీకు కల్చరల్ డాన్స్ అంటే మీరు ఒకవేళ మీరు కేరళ అంటే మలయాళం డాన్స్, ఏదన్నా మీ స్టేట్ ని బట్టి మీ కల్చరల్ డాన్స్. సో దట్ ఈస్ యువర్ అన్నమాట. ఇంకా మీ మీద వదిలేస్తారు. లేదు కల్చరల్ చేయలేనంటే ఎనీథింగ్, ఎనీ ఐటమ్ సాంగ్ చేయాలనుకుంటే యూ కెన్ డూ ఐటమ్ సాంగ్ ఆల్సో. ఏదైనా మీరు చేసుకోవచ్చు. సో నాకు అనిపించింది నా సెకండ్ రౌండ్ లో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ డాన్స్ యాక్చువల్లీ. వెరీ ఫ్రీ స్టైల్ క్లాసికల్ నో, మామూలుగా నార్మల్. సో నేను మయ్యా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా. సో దాంట్లో నేను బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. మోస్ట్లీ బెల్లి ఉంటది కదా, బెల్లి మొత్తం నడుం మీదే అనమాట. సో అక్కడ జడ్జెస్ ని బాగా వాళ్ళ మనసులు దోచేసుకున్నా. అవునా? అయితే మీరు ఇప్పుడు మాకు చేసి చూపించాల్సిందే. షూర్. అయితే నేనేం చేశానంటే అది కూడా ఆ డాన్స్ కూడా ఎక్కువసేపు చేయమనరు. ఆ 60 seconds సెకండ్ రౌండ్ లో కూడా ఇచ్చి ఆ 60 seconds లోనే ర్యాంప్ వాక్ చేసి గ్యాప్ ఇవ్వరు. వెంటనే అక్కడే హిల్స్ వదిలేసి, పాయింటెడ్ హిల్స్ వదిలేటప్పుడు కూడా మీకు టైం వేస్ట్ కాకూడదు. వెంటనే ఇలా వదిలేసి మళ్ళీ ఆ ర్యాంప్ వాక్ మ్యూజిక్ అయిన వెంటనే దాని కంటిన్యూయేషన్ మీకు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వెంటనే బీట్ పట్టేసుకొని డాన్స్ చేయాలి. అంటే దే వాంట్ టు చెక్ హౌ క్విక్ యు ఆర్, అక్యురేట్ యు ఆర్. అంటే నువ్వు వెంటనే ఎలా క్యాచ్ చేయగలుగుతావు, అసలు నువ్వు ఎంత యాక్టివ్ గా ఉన్నావు, హౌ యాక్టివ్ షీ ఈజ్. ఈ సెకండ్ రౌండ్ లో వాళ్ళు చెక్ చేసుకుంటారు జడ్జెస్. వీళ్ళు ఏంటి ఇంత టైం ఇవ్వకుండా ఎందుకు ఇలాగ వెంటనే ఇలా కంటిన్యూషన్ పెట్టారు, అది 60 seconds లో మేము ఏం చూపిస్తాం అసలు అని మాకు అనిపించేది. కానీ జర్నీ అంతా అయ్యాక మాకు తెలిసింది అసలు వాళ్ళు ఎందుకు అలా పెట్టారు, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకున్నాయి అసలు ఇందులో అని మాకు ఆ జర్నీ అయ్యాక తెలిసింది.
అంటే మనం ఎంత షార్ప్ అయిపోతాం అంటే ఏ టైంలో అయినా మనం ఇంకా ఏదైనా చేయగలిగేంత షార్ప్ తయారు చేసేస్తారు వాళ్ళు. యాక్టివ్, మొత్తం యాక్టివ్ చేసేస్తారు మనుషులని. ఆ సెషన్స్ లో ఆ ప్రాక్టీస్, వాళ్ళు హోంవర్క్ ఇవ్వడంలో మనుషుల్ని యాక్టివ్ చేసేస్తారు, పేజెంట్స్ ని మొత్తం. సో ఆ వెంటనే ఆ డాన్స్, మయ్యా మయ్యా డాన్స్ కూడా వేసేసాను. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ నేనే ప్రిపేర్ చేసేసుకొని, ఆ జ్యువెలరీ అదంతా ప్రిపేర్. కాస్ట్యూమ్, జ్యువెలరీ అంతా మీ ఓనా, లేకపోతే మీకు ఎవరైనా స్టైలిస్ట్ అలా ఉన్నారా? నేను ఓన్ గా సెట్ చేసుకున్నానండి అన్ని. అంటే నా ప్యాషన్ ముందు నుంచి ఉంది కదా, యాక్టింగ్ మీద, దీని మీద, మోడలింగ్ మీద. నేను ఓన్ గా సెట్ చేసుకున్నా. అదే వాళ్ళు చూస్తారు అసలు ఏం చేస్తుంది ఈమె, టాలెంట్ ఏంటి, ఎలా ప్రెజెంట్ చేస్తుంది, కాస్ట్యూమ్ ఎలా ప్రెజెంట్ చేస్తుంది, ఎలా డాన్స్ ఎలా మంచిగా వేసి చూపిస్తుంది, ఆ సెల్ఫ్ మేడా కాదా, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆ కాస్ట్యూమ్ కూడా కరెక్ట్ గా సెట్ చేసుకుంటుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసుకొని ఆ 60 seconds లోనే ఈ ర్యాంప్ వాక్ ఇది అంత అయిపోతుంది. అంత అయిపోయి సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే చెప్పారు అనమాట, కాల్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ రౌండ్ అని. ఓ మై గాడ్, అమ్మయ్య అనుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ మీకు థర్డ్ రౌండ్ ఉంటుంది, బీ ప్రిపేర్డ్ అనేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. అందులో ఇంక ఏ క్వశ్చన్ అన్నా అడగొచ్చు, ఎక్కడి నుంచి ప్రపంచంలో ఏదైనా అడగొచ్చు. ఒక 45 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మీరు ప్రిపేర్ అవ్వాలి. అందులో ఏ క్వశ్చన్ అడుగుతారు, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంకా చెప్పలేము, 45 క్వశ్చన్స్ లో మిమ్మల్ని అడగొచ్చు, అవుట్ ఆఫ్ బాక్స్ కూడా. అంటే అందులో ఉండవు, ఆ 45 లో కూడా ఉండవు, అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటారు. ఇక్కడ ఏం చెక్ చేస్తారంటే వాళ్ళు, దే చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హౌ గుడ్ యు ఆర్, హౌ కైండ్ యు ఆర్, అండ్ వాట్ ఆర్ యువర్ థాట్స్. మీ థాట్స్ ఏంటి, మీరు ఇన్నర్ గా కూడా మీరు ఏంటి, మనిషి ఏంటి, ఇన్నర్ గా కూడా మంచి నేచరా కాదా. ఈ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, నన్నైతే ఇది క్రౌనింగ్ టైంలో నన్ను అడిగిన క్వశ్చన్ మటుకు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అండ్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఒకవేళ ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తావు, వేరే ఉమెన్ కి ఏం మెసేజ్ ఇస్తావు అనేసి ఇలాంటి క్వశ్చన్స్ అలాగ అడిగారు. సో నేనేం చెప్పానంటే, ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఉమెన్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓన్లీ ద థింగ్ ఇస్ షీ హ్యావ్ టు క్యారీ హర్ సెల్ఫ్ విత్ huge confidence and grace, and she should have encouragement at home. తన హస్బెండ్ నుంచి, తన మదర్ ఇన్ లా నుంచి ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ ఉమెన్స్ నేను చూస్తాను, ఎంతో టాలెంట్ ఉంటుంది, పాపం ఇంట్లో ఎంకరేజ్ చేయరండి వాళ్ళని. మెయిన్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు అలాగా ఇష్టం లేని ప్రొఫెషన్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అది నేను పాయింట్అవుట్ చేసి వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడ కూడా నేను థర్డ్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యాను. సూపర్, దాట్స్ ఇట్. సో దాని తర్వాత ఇది క్రౌనింగ్ అయింది, సిటీ క్రౌనింగ్ అయింది, అంత అయింది. ఇంకా దాని తర్వాత మాకు నా లాస్ట్ లో జైపూర్కి వెళ్ళే సెలెక్షన్స్ కి ఫైనల్ రౌండ్స్ అంతా జరిగింది జైపూర్ లో. అవునండి. అయితే ఇంకా ఫైనల్ రౌండ్స్, దానికి ముందు కూడా మళ్ళీ మాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ పెట్టారు. దానికి ముందు కూడా పెట్టి మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు, ఏంటి ఎలా చేస్తారు, దాని కూడా 45 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. అందులో కూడా నన్ను ఇలాగే, ఒకవేళ మెసేజ్ ఇస్తే ఏం చెప్తారు, అండ్ నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వేంటి, నువ్వు ఇంకేం చేయాలనుకుంటున్నావు అనేసి ఆల్రెడీ సెలెక్షన్స్ చేసుకొని లాస్ట్ రౌండ్ లో సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళు ఇంకా జైపూర్ షోకి పిలిచారు. ఇంకా పిలిచాక యాక్చువల్లీ 5000 మెంబర్స్ లో 200 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇది క్రౌనింగ్ అయింది. ఆడిషన్ తర్వాత క్రౌనింగ్ 200 మెంబర్స్కి అయింది. క్రౌనింగ్ అయ్యాక కూడా, సిటీ క్రౌనింగ్ అయ్యాక కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసింది ఓన్లీ 75 మెంబర్స్. అమ్మో, 200 మందిలో నుంచి మళ్ళీ 775 అయ్యా. 75 మెంబర్స్ లో కొంతమంది ముగ్గురు అంటే అక్కడ సెలెక్ట్ అవ్వలేక రీచ్ అవ్వలేదు, ఫైనల్ వరకు రాలేదు. అందులో నేను సెలెక్ట్ అయ్యి ఫైనల్ వరకు వచ్చి 19th కి పిలిచారనమాట జైపూర్కి. డిసెంబర్ 19th వెళ్ళాక అక్కడ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ షై లోబో గారు మాకు కొరియోగ్రాఫింగ్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ రియల్లీ మెమొరబుల్ డే. అసలు ఆయన చాలా స్ట్రిక్ట్ అండి, చాలా. అంటే ఇంకా ఆయన ఘోరంగా
తిట్టేస్తారు ఒకవేళ సరిగా చేయకుంటే. అంత స్ట్రిక్ట్ గా మమ్మల్ని ఆ వాక్ అదంతా ర్యాంప్ వాక్ చేయించారు కాబట్టి అంత పర్ఫెక్ట్ గా చేయగలం మేము. అలా చేసాము. అదంతా తర్వాత నెక్స్ట్ డేనే 19th కి రిహార్సల్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అయింది. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో అయింది. అందులో చెక్ చేస్తారు ఎవరు ఎలా వాక్ చేశారేంటి, బ్రాండ్ షోస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు ఏ మోడల్స్ అందరు ఎలా చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దే కాల్ దెమ్ ఫర్ బ్రాండ్ షోస్ అండ్ ఆల్. ఇక్కడ జడ్జెస్ డిసైడ్ అవుతారు ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఏంటి అని, సెలెక్షన్స్ చేసుకుంటారు. ఆ ఫైనల్ షోలోనే, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలోనే మాకు అదంతా ప్రాసెస్ నడుస్తుంది. సో మేమంతా వాక్ చేసుకుంటూ ఒకరొకరు వచ్చి ముందుకొచ్చి వెళ్ళడము అవన్నీ, అది ఆ షో అయిపోయింది ఈవినింగ్. ఇంకా ఫైనల్ గా December 21st కి ఎంతమంది వచ్చారు ఫైనల్ కి హార్డ్లీ నాకు తెలిసి ఒక 60 ఉంటారు అంతే. 60 మంది నిల్చున్నారు మిస్సెస్ గ్రూప్ లో. ఇంకా నిల్చొని వాళ్ళకి కూడా కొంచెం చిన్న ర్యాంప్ వాక్ ఉంటది, ఒకరొకరు ర్యాంప్ వాక్ చేసి అక్కడ కూడా ఆ ర్యాంప్ వాక్ అది చూసుకుంటారు వాళ్ళు. చూసుకొని ఇంకా అప్పుడు విన్నర్స్ ని ఒకరొకరిని అనౌన్స్ చేసి ఫైనల్లీ అట్ లాస్ట్ డే ఐ వాజ్ షాక్డ్. అసలు అందరు నార్త్ ఇండియన్స్ అండి. నార్త్ ఇండియన్స్ లో ఐ వాజ్ ఓన్లీ ద సౌత్ ఇండియన్ గర్ల్. సో తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్ని సౌత్ గర్ల్. ఇప్పుడు ఈ 60 మందిలో నుంచి ఫస్ట్ రన్నర్ సెకండ్ తర్వాత మిమ్మల్ని పిలిచారా ముందుకి? ఇది అంటే ఫస్ట్ స్టేట్ క్రౌనింగ్స్ అవన్నీ చేస్తారనమాట. ఒక్కొక్కరి ఫస్ట్ రన్నర్ అప్ క్రౌనింగ్ ఉంటుంది, రన్నర్ అప్ తర్వాత మళ్ళీ ఈ మెయిన్ క్రౌనింగ్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరికి క్రౌనింగ్ ఇచ్చారు. సో దాని తర్వాత మన తెలంగాణ నుంచి నా పేరు పిలిచారు అనమాట. పిలిచి ఇప్పుడు ఫైనల్ గా మీ పేరు అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ మీ పక్కనే ఉన్నారా? అలా ఉండదు లేదండి, ఫస్ట్ వాళ్ళని అనౌన్స్ చేసినది మీరే ఫైనల్ అని. ఇంకా అవునవునవును. ఓకే. అలాగా నేను అసలు మాకు టెన్షన్ అక్కడ బ్లాంక్ అయిపోతాం మేము. అసలు పేరు పిలిచేంత వరకు మాకు టెన్షన్. అసలు ఏంటి, కొంతమందికి పాపం క్రౌన్ కూడా లేదు, ఏది లేదు, శాష్ లేదు, అంత ఫైనల్కి వచ్చినా కూడా ఏమీ లేదనమాట. సో నేను అసలు ఐ వాజ్ షాక్డ్. ఇంతమంది నార్త్ ఇండియన్స్, మనం సౌత్ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నాం, గెలుచుకోవాలి, ఎలాగన్నా ఏదైనా సాధించాలి, నా తెలంగాణ పరువు నిలబెట్టాలి. ఎక్కడ నుండి మీరు తెలంగాణలో హైదరాబాద్ అల్వాల్. సో చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా డైట్ చేశాను, అండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. నాతో నేను స్ట్రిక్ట్ గా ఉన్నా, ఎవరితో కాదు, నాతో నేనే స్ట్రిక్ట్ గా ఉన్నా. అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను కాబట్టి ఈ ఫైనల్ వరకు వచ్చాను. చెక్ చేసుకొని రివైండ్ చేసుకొని చూస్తే నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నానో దాని ఫలితం వచ్చాక ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫెల్ట్ అంటే నాకు ఒకటే అనిపించింది, మనం ఎంత స్ట్రిక్ట్ గా మనం మెయింటైన్ చేసి మనల్ని మనము క్రోప్ చేసుకుంటే మనము ఏదన్నా సాధించగలం. సో ఆ డైట్ విషయంలో కానీ, ఏదన్నా సెషన్స్ విషయంలో కానీ, గ్రూమింగ్ విషయంలో కానీ, మెంటరింగ్ విషయంలో కానీ ఫాలో అవ్వడంలో స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఏదో జస్ట్ 10 days ఫాలో అయిపోయి దాని తర్వాత లైట్ తీసుకుంటే ఏం చేయలేము. అంత జర్నీ చేసి వేస్ట్, అప్లై చేసి వేస్ట్, ముఖ్యంగా జర్నీ చేసి వేస్ట్ అయిపోతుంది. సో ఐ ఫెల్ట్ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. జీవితంలో ఏం సాధించాలన్నా చాలా మంది అనుకుంటారు బ్యూటీ పేజెంట్స్ అంటే ఏముంది, జస్ట్ అందంగా వెళ్ళి వాక్ చేసేస్తే అయిపోతుంది కదా. అందంగా కనిపించడానికి ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం కానీ, ఫుడ్ క్రేవింగ్స్ కానీ ఎన్ని ఉంటాయి, అవాయిడ్ చేయడానికి ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైఫ్లో అన్నీ కాంప్రమైజ్ అయ్యింది. 1 year పాటు అదే ధ్యేయంగా అదే మెడిటేషన్లో ఉంటే రిజల్ట్ మీరు చూసారు కదా. నార్మల్గా ఏంటంటారు బ్యూటీ పేజెంట్స్ అంటే ఏంటిలే అనుకుంటారు, దాని వెనకాల ఉన్న కష్టం ఎంత ఉందో చెప్పారు. ఏ ప్రొఫెషన్లో అయినా అంతే కష్టం, అంతే మెడిటేషన్ లా తీసుకుంటే రిజల్ట్స్ ఇలా ఉంటాయి అనమాట. ఒకసారి మీ మదర్ని, మీ బేబీని కూడా పిలుద్దాం. వాళ్ళ రోల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు మన కృషితో పాటు నేను నా పట్ల స్ట్రిక్ట్గా ఉండడంతో పాటు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఒక్కసారి మీ బేబీని, మీ మదర్ని పిలుద్దాం. షూర్ అండి. అండ్ ఇంకొకటి, వాళ్ళు సపరేట్గా ఏమన్నా ఇలాంటిది ఏమైనా అనౌన్స్ చేశారా, అవార్డు లాంటిది కానీ, లేకపోతే ఇలాంటిది మీ హెయిర్కి? ఒకసారి మీ హెయిర్ ముందుకు చూపించండి. నేను ఇందాక తనకి క్రౌన్ సెట్ చేస్తూ హెల్ప్ చేస్తూ తన జుట్టు పట్టుకున్నానండి, ఎంత ఒత్తుగా ఉందో. అదృష్టం అసలు ఇలాంటి రోజుల్లో, ఇలాంటి పొల్యూషన్లో, ఇలాంటి కలుషితమైన ఫుడ్లో అంత చక్కటి జుట్టు ఉండదు. ఒకసారి మీ జుట్టు ముందుకేస్తే మన ఆడియన్స్ కూడా చూస్తారు. నేను స్టార్టింగ్ హెయిర్ గురించే చెప్పానండి యూట్యూబ్ లో, రమ్య హెయిర్ అండ్ టిప్స్ అని.
అవునా? స్టార్టింగ్ నేను అలాగే స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా అలాగే స్టార్ట్ చేశాను స్టార్టింగ్. అంటే చిన్న టిప్స్ చెప్తూ స్టార్ట్ చేశాను అనమాట. నేను అనిపించింది సరే అందరూ వచ్చి అడుగుతుంటారు మీ హెయిర్ కి ఏం పెడతారు, అందరికి చెప్పే బదులు యూట్యూబ్ లో ఏదైనా చెప్తే అందరికి మూవ్ అవుతుంది కదా, అందరు చూస్తారు కదా అని యూట్యూబ్ లో నేను ఓపెన్ చేశాను ఒకటి నా పేరు మీద, రమ్య హెయిర్ అండ్ టిప్స్. నన్ను పిలిచే పేరు రమ్య, యాక్చువల్ గా ఇండస్ట్రీ నేమ్ అనమాట అది. స్టార్టింగ్ శివలీలలో నేను యాక్ట్ చేసినప్పుడు నా పేరు యాక్చువల్ పేరు రమాదేవి, రమాదేవి ఆది ఆంధ్ర రమాదేవి, అండ్ దాన్ని నేను రమ్య అని పెట్టుకున్నాను. అదే పేరుతో యూట్యూబ్ లో నేను ఓపెన్ చేశాను. చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అవ్వలేదా? అవునండి, అవుతుంది. ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నాను కదా, సో దాని వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. డైట్ ఉంటుంది, కొంచెం హెయిర్ కంట్రోల్ కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. సో అలాగా మేనేజ్ చేశాను. మీ హస్బెండ్ రోల్ చెప్పండి హోల్ ప్రాసెస్ లో. ఓ మై గాడ్, ఈజ్ చాలా హెల్ప్ చేశాడండి. బ్యూటీ పేజెంట్స్ అంటే ఇప్పటికీ ఎంత లేదనుకున్నా కొంత అంత సమ్మతంగా ఉండరు, కానీ మీ హస్బెండ్ మీ జర్నీలో అన్నిటిలో నాకు తెలిసి అట్మోస్ట్ సపోర్ట్ ఇవ్వకపోయింటే మీరు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళు. చాలా హెల్ప్ చేశారండి. అండ్ నేను తీసే రీల్స్ అన్ని తనే చేసేవారు. ఆయన ఏం చేస్తుంటారు బై ప్రొఫెషన్? ఆయన హీఈస్ నేవీ పర్సన్ యాక్చువల్లీ. ఓ వావ్, నేవీ పర్సన్. అండ్ నేవీ నుంచి వచ్చాక హీఈస్ డూయింగ్ యాజ్ అ సీనియర్ మేనేజర్ అన్నమాట. సో ప్రస్తుతానికి వాళ్ళ మదర్ కి బాగాలేదంటే వెళ్ళారు, అందుకని ఇలాగ వచ్చాం, లేదంటే ఐ యూస్ టు టేక్ వారితో కలిసి వచ్చే. సో చాలా అంటే ఒక కెమెరామెన్ అయిపోయాడు అనుకోండి. నా రీల్స్ అన్ని, వాళ్ళు అడిగే రీల్స్ అన్ని ఎప్పటికప్పుడు రెడీ చేసి ర్యాంప్ వాక్వి కానీ ఏదైనా కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఈ రీల్స్ చేయండి, ఈ రీల్స్ చేసి పంపించండి అని వాళ్ళు అడుగుతారు. ఆ మాకు ఎవ్రీ వీక్ ఒక రీల్ వాళ్ళకి చేసి పంపించాలి. అండ్ ర్యాంప్ వాక్ది ఉంటది, సాంగ్ది ఉంటది, అండ్ రకరకాలుగా అడుగుతారు వాళ్ళు. వాళ్ళు ఎలా అడిగితే అలా రీల్స్ చేసి మేము వాళ్ళకి పంపించాలన్నమాట. సో మేము ఏం చేస్తున్నామో అన్ని అప్డేట్ వాళ్ళు అడుగుతారు. అన్ని రీల్స్ చేసి వాళ్ళకు పంపించాలంటే మనకంటూ ఇంట్లో ఒక కెమెరామెన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ చాలా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అసలు. ఇప్పుడు మీకు క్రౌన్ వచ్చింది ఫర్ ఎవర్ మిసెస్ ఇండియా 2024. మీరు ఇక్కడ నుంచి మీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? అంటే వాళ్ళు ఇంపోజ్ చేసే రెస్పాన్సిబిలిటీస్ అలా ఏమైనా ఉంటాయి? మీరు ఇయర్ లో ఇంకా నెక్స్ట్ 1 year మీరే ఉంటారు కదా నెక్స్ట్ పేజెంట్ కండక్ట్ చేసేవారు. సో మీకేమైనా రెస్పాన్సిబిలిటీస్? నెక్స్ట్ ఆడిషన్స్ కి సెలెక్ట్ చేసేప్పుడు మాకు చెప్తారు మమ్మల్ని సెలెక్ట్ చేయమని. వన్ ఆఫ్ ద జడ్జ్ గా వాళ్ళు పిలుస్తారు అనమాట. అండ్ మేము వాళ్ళకి ఒకసారి మనం ఎఫ్ఎస్సిఆలో ఒక పార్ట్ అయిపోయాక వాళ్ళు రియల్లీ దే గివ్ రెస్పెక్ట్. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క క్రౌన్ గెలుచుకున్న వాళ్ళే కాదు, ఒకవేళ అంతవరకు రాలేకపోయినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని చాలా డీసెంట్ గా తీసుకుంటారు, చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా తీసేసుకుంటారు. అంటే ఈ ఫ్యూచర్ లో అందులో ఏ ఆర్గనైజేషన్ పిలుస్తారు, అందులో మనకి ఏది ఉన్నా కానీ అందులో ఒక పార్ట్ చేసుకొని ఏ ఫంక్షన్ ఉన్నా పిలుస్తారు, ఒక జడ్జి గా కూడా గెలుచుకున్న వాళ్ళని పిలుస్తారు. అండ్ ఆడిషన్స్ కి కొత్త వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళ గురించి మమ్మల్ని జడ్జి గా పిలిచి వన్ ఆఫ్ ద జడ్జి గా కూడా పిలుస్తారు. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది ఎఫ్ఎస్సిఆలో. అండ్ ఈ ఎఫ్ఎస్సిఆ ఫర్ ఎవర్ స్టార్ ఫౌండేషన్ ఇది సిఇఓ ఎవరంటే రాజేష్ అగర్వాల్ సార్. ఆయన హీఈస్ అన్ ఆస్ట్రాలజర్, యాక్చువల్లీ హీఈస్ అన్ ఆస్ట్రాలజర్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు ఆస్ట్రాలజీ మీద చాలా నమ్మకము, ఇంట్రెస్ట్ అనమాట. సో అది కూడా చూశాను, చదివాను. ఆస్ట్రాలజర్ అంటున్నారు. అండ్ ఎఫ్ఎస్సిఆ ఫర్ ఎవర్ స్టార్ ఫౌండర్ రాజేష్ అగర్వాల్ సార్. సరే ఆయన నాకు అనిపించింది ఓకే ఒక ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది కదా ఆస్ట్రాలజర్ అంటే. ఆయన ఒక హోమ్లీ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి, ఏంటంటే మరీ కమర్షియల్ గా ఉండదు, ఒక హోమ్లీ నేచర్ ఉంటుంది అనిపించింది. ఓకే ఇందులో పార్టిసిపేట్ చేద్దామని నిజంగా అలాగే అనిపించింది. తను అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడము అందరికి. అండ్ మాకు సార్ పర్సనల్ గా బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా పంపించారు. అండ్ దానికి నేను యాడ్ కూడా చేసి ఇన్స్టాలో పెట్టాను. లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి స్కిన్ కేర్ కి హెయిర్ కి అంతా ఆ ప్రోడక్ట్స్ మీద నేను ఒక రీల్ తయారు చేసి పెట్టాను. చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ కూడా. సో నెక్స్ట్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫర్ 2025 ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా వాళ్ళకి మిసెస్ ఇండియాకి? అయ్యా ఒకటేనండి, ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరైనా డౌన్ చేస్తుంటే పట్టించుకోకండి, అస్సలు కేర్ చేయకండి, మీ టార్గెట్ మీద మీరు పెట్టుకోండి.
మీకు ఇంట్రెస్ట్ ఉందా అదే టార్గెట్ మీద మీ మైండ్ పెట్టుకోండి అంతే. అండ్ మీ చుట్టూ మీ పాజిటివ్ మనుషులనే మీరు పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని మట్టుకే మీరు మీ చుట్టూ పెట్టుకోండి. ఎవరన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటే కట్ చేయండి వెంటనే. అది నెగటివ్ ఇది వస్తుంది, మీకు వైబ్రేషన్స్ వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది, మీ టార్గెట్ ని డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి వాళ్ళని ఫస్ట్ కట్ చేసి అలాంటి మాటలు కూడా వినకండి అసలు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. క్రిటిసిజమ్స్ కూడా ఉంటాయి, పట్టించుకోకండి. ఎవరేమనుకున్నా ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలేయాలి. అన్ని దాటుకుంటూ వస్తూనే మనం ఫైనల్ కి వస్తాం. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా స్టార్టింగ్ ఏదో చేస్తున్నావు ఏంటో అర్థం కావట్లేదు ఇలాంటివి కూడా వస్తాయి. మనము అదంతా జర్నీ చేసి సక్సెస్ తెచ్చే వరకు వాళ్ళకు కూడా అర్థం కాదు. సడన్ గా వచ్చి మనం ఇలాగా మీడియాకి మనం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఎలా ఇస్తున్నాను, ఇలా పేపర్స్ కి ఎలా పడ్డాను, ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి. రమ్య ఏదో చేస్తున్నావు మాకు అర్థం కాలేదు, ఈ రోజు మార్నింగ్ పేపర్ లో చూసాము, కంగ్రాట్స్ రమ్య అని కాల్స్ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏదో చేస్తున్నాను, అది ఏం చేస్తున్నాను తెలియదు వాళ్ళకి. అంటే ఒకసారి మన కష్టానికి మటుకు ఫలితం గ్యారంటీ అండి. మనం డీసెంట్ గా కరెక్ట్ గా టార్గెటివ్ గా పెట్టుకోవాలి మైండ్. ఫాలో చేయడంలో మటుకు స్ట్రిక్ట్ గా ఉండాలి. అంటే మీకు మీరే బాస్ అయిపోవాలి. యూ షుడ్ బి స్ట్రిక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎవరో వచ్చి స్ట్రిక్ట్ గా ఇది చేయాలి అది చేయాలంటే వినడం అంతవరకు పెట్టుకోకండి. మనం స్ట్రిక్ట్ గా ఉండాలి. మా మదర్ ఏవో ఫ్రూట్స్ తెచ్చేది, స్వీట్స్ తెచ్చేది, బయట నుంచి ఏవేవో తెచ్చినా అసలు ఇలా ముట్టేదాన్ని కాదు. నీకు తెచ్చి వేస్ట్, నువ్వు తినవు అనేదాన్ని. అలాగే అనేది తెచ్చి అంటే నాకు స్ట్రిక్ట్ గా సెట్ చేసుకున్నాను. ఎంతవరకు తీసుకోవాలి, ఇంత ఫుడ్, లిమిట్ ఫుడ్ ఇంతవరకు తీసుకోవాలి అని. ఎందుకంటే మాకు ఫైనల్స్ లో మాకు ఇచ్చే డ్రెస్సెస్ లో మేము పట్టాలి. 50 kgs కంటే మేము అంతకంటే ఒక కేజీ కూడా మేము పెరగకూడదు. అలాగా స్ట్రిక్ట్ గా ఉంటేనే ఆ పెజెంట్రీ వాక్ కి మేము సెలెక్ట్ అవుతాం. ఆ డ్రెస్ ఏదైతే ఇస్తారో దానికి ఇంకా అలాగా మేము కరెక్ట్ గా సెట్ అవ్వాలి. అండ్ నాకు ఇచ్చిన డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఇచ్చారు వాళ్ళు, క్రౌనింగ్ డ్రెస్. దానికి మీరు నమ్మరు, చిన్న ఆల్టరేషన్ కూడా పడలేదండి. వావ్, అలాగా సెట్ అయిపోయింది. అండ్ ఆ డ్రెస్ ఏదో నా కోసమే ఉందన్నట్టుగా. అన్ని అలా కలిసి వస్తాయి. కష్టం ఉంటే అన్ని అలా కలిసి వస్తాయి. అలాగే నాకు అనిపించింది ఆ డ్రెస్ నాకు పట్టాక నాకు అనిపించింది థ్యాంక్ గాడ్ నేను చేసిన ఆ కృషికి, ఆ డైట్ కి నేను ఇప్పుడు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మీలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం కూడా ఐ ఫీల్ సో ప్రౌడ్. ఎందుకంటే మీరు అన్నారు ఎంత స్ట్రిక్ట్గా, నాతో నేను స్ట్రిక్ట్గా ఉన్నానని. ఆ లైన్ ఇట్స్ గోన్ బి ఇన్ మై మైండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్ అనమాట. మీరేం యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. లైఫ్ పెళ్లితో ఆగిపోద్ది. అవునండి, అది ఒకటి బ్రెయిన్ నుంచి తీసేయాలి. ఉమెన్ కి వచ్చిన బాధే అది. ఒక్కసారి పెళ్ళి అయ్యి ఆ ఎంటర్ అయిపోతే వాళ్ళు ఏమనేసుకుంటారంటే ఇంక అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఫ్యామిలీ నా పిల్లలకి వండి పెట్టాలి, చెయ్యాలి, ఇదే లైఫ్ అనుకుంటారు. లేదు, యూ హ్యావ్ మీతో మీరు స్ట్రిక్ట్ గా ఉండి మీ ప్యాషన్ కరెక్ట్ గా ఉంటే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే యూ కెన్ విన్ లైక్ దిస్. Thank you so much, sir. Rajesh Agarwal, sir. Thank you so much for giving me this opportunity, for giving and me you an deserve identity. that. You deserve that. It's gonna be with you. అంటే ఈ కష్టం రైట్ టైంలో రైట్ కష్టం పడడం వల్ల అది వచ్చింది. అండ్ ఇట్స్ గోనా బి విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్. థ్యాంక్ యూ. దీన్ని చూసుకుంటే ఇంకెన్ని సాధిస్తారో. అవునండి, నాకు ఉమెన్స్ అందరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అన్నిట్లో పాల్గొనాలని అదే నా మెయిన్ ఇంటెన్షన్. నేను అందుకే దాని గురించే నేను అసలు ఇందులో ఒక ఐడెంటిటీ సంపాదించాలి. హోమ్లీ లేడీస్ వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వచ్చి నేను కూడా పాల్గొంటాను, నేను కూడా చేయగలను, నాకు ఉన్నాయి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, నాకు ఉంది ఆ టాలెంట్, నేను కూడా సన్నగా అవుతాను, నేను కూడా డైట్ చేస్తాను. ఇది రావాలి వాళ్ళ మనసుల్లో. అది రావాలంటే మనం ఇలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓన్లీ ఏదో సాధించాలని కాదు, మనల్ని మనం గ్రూమ్ చేసుకుంటున్నాం. డిసిప్లిన్ గ్రూమ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం అప్డేట్ చేసుకుంటున్నాం. అది so amazing. Great talking to you. You're an inspiration for me as well. Thank you so much for your time. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.